जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान। ओ जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान। जिसका साथी है भगवान। गगन चूर हो जाए ज़मीं, चाहे सागर में धंस जाए। गगन चूर हो जाए ज़मीं, चाहे सागर में धंस जाए। तूफानों की गोद में चाहे सारा जग खो जाए, पाँव न रुकने पाए। जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान। जिसका साथी है भगवान। जिसके शीश पे हाथ हजारों, छू न कोई पाएगा। जिसके शीश पे हाथ हजारों, छू न कोई पाएगा। हरि नाम से ये पर्वत भी तिनका बन जाएगा, धूल में मिल जाएगा। जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी और तूफान। जिसका साथी है भगवान, जिसका साथी है भगवान, जिसका साथी है भगवान। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ వాణిలో బాబా చెప్తారు, मीठे बच्चे, संगम पर तुम्हें नई और निराली नॉलेज मिलती है। तुम जानते हो हम सब आत्माई एक्टर्स है। एक का पार्ट न मिले दूसरे से। అంటే మీకు ఈ సంగం యుగంలో చాలా విచిత్రమైన జ్ఞానం దొరుకుతుంది. బాబా చెప్తారు, మీఠే బచ్చే, ఈ సంఘంలో కొత్త జ్ఞానం, మరి చాలా స్పెషల్గా ఎప్పుడు వినకుండా ఉండే నాలెడ్జ్ దొరుకుతుంది. మీకు ఇప్పుడు బాగా అర్థమైంది, మనందరం యాక్టర్స్ అయితే యాక్టర్స్లో కూడా ఒకరి పార్ట్ ఇంకొకరి పార్ట్ ఒకే రకంగా ఉండదు, వేరు వేరుగా ఉంటుంది. అట్లా పార్ట్ అందరికీ దొరికింది. మళ్ళా ప్రశ్న, మాయా పర్ జీత్ పానే के लिए तुम रूहानी योद्धों को कौन सी युक्ति मिली है? మాయను జయించేదానికోసం మన ఆత్మిక యోధాలు ఏం యుక్తి దొరికింది అంటే, భక్తి మార్గంలో వర్ణం యోధ వర్ణం ఏమి క్షత్రియులది పని యుద్ధం చేసేది చూపిస్తారు. అంటే ఇక్కడ బాబా చెప్తారు, మనందరం ఇప్పుడు యోధాలు, మాయతో యుద్ధం చేసేవాళ్ళు అందరికీ క్షత్రియ అనే పేరు ఇచ్చినారు. ఇట్లా కాదు, మరి త్రేతాయుగానికి క్షత్రియ కాదు, ఇప్పుడు యోగని అంటే యుద్ధం చేసేవాళ్ళు మాయతో. ఏం యుక్తి నేర్పిస్తారు బాబా, ఏం యుక్తి దొరికింది? బాబా చెప్తారు, హే రూహానీ క్షత్రియ,
तुम सदा श्रीमत पर चलते रहो, आत्माभिमानी बन बाप को याद करते रहो। रोज़ सवेरे सवेरे उठ करके याद में रहने का अभ्यास डालो तो माया पर विजय प्राप्त कर लेंगे। उल्टे सुलटे संकल्प से बच जाएंगे। याद की मीठी युक्ति माया जीत बना देती है। అంటే బావ చెప్తారు, హే ఆత్మిక క్షత్రియులు, ఇప్పుడు మీరు సదా శ్రీమత్ అనుసారంగా నడుచుకోండి. ఆత్మాభిమాని వేసి బాబా తలంపు చేస్తూ ఉండాలి. రోజు అమృత్ వేళ లేచి బాబా తలంపు చేస్తే, అభ్యాసం చేస్తే మాయను జయించవచ్చు. మనం ఉల్టా సుల్టా సంకల్పాల నుంచి మనం రక్షణ అయిపోతాం. తలంపుని ఈ మధురమైన యుక్తి మాయా జీవిత చేసేస్తుంది. మరి వేరే ఏ యుక్తి లేదు, వేరే ఉపాయమే లేదు. మాయను జయించాలంటే బాబా తలంపు ఒకటే సాధ్యమవుతుంది. మాయ అంటే ఏమి తెలుసా? మాయ అంటే కూడా ప్రీతియే. అయితే వికారాన్ని ప్రీతినే మాయ అని చెప్తాం. ఎప్పుడు శివబాబా పైన ప్రీతి ఉంటుందో అప్పుడు ఈ వికారాన్ని ప్రీతి మారిపోయి శుద్ధ ప్రీతి అయిపోతుంది. అప్పుడే మాయా జీత్ అయిపోతాం మనం. ఇప్పుడు మరి పాట వినరా లేదా? జిస్కా సాథీ హై భగవాన్ ఉస్కో క్యా కరేగా ఆంధీ ఔర్ తుఫాన్ ని పాట అది. ఎవరు వెంట భగవాన్ ఉన్నారు వాళ్ళని ఈ తుఫాన్ కానీ వరదలు ఏమి చేసానికి లేదు. ओम शांति। ये मनुष्यों ने बनाया हुआ गीत है, मनुष्यों के बनाया हुआ गीत। इसका अर्थ कोई कुछ भी नहीं जानते। गीत भजन आदि गाते हैं, महिमा करते हैं भक्त लोग, परंतु जानते कुछ भी नहीं है। महिमा बहुत करते हैं। तुम बच्चों को कोई महिमा करनी नहीं है। बच्चे तो बाप की कभी महिमा तो थोड़ी करते। बाप जानते हैं ये हमारा बच्चा है. అంటే భక్తి మార్గంలో ఏం చేస్తారంటే పాటలు పాడేది, మహిమ చేసేది, ఇదని ఇట్లా ఈ పాటలంతా మనుషులు తయారు చేసినారు. అయితే ఆ పాటది కానీ మహిమ కానీ ఏమీ మనుషులకు అర్థం తెలీదు. ఇక్కడే శివబాబా చెప్తారు, నేను ప్రతి ఒక్క దాని అర్థం చెప్తాను, అర్థసహితంగా ఉండాలి కానీ గడి గడి మహిమ చేస్తూ ఉండకూడదు. ఎవరైనా తండ్రి దగ్గర పోయేసి బిడ్డ గడి గడి చెప్తాడా, నాయన నువ్వు చాలా బాగున్నావు, నువ్వు అట్లా ఇట్లా అని లేదు. ఏం చేస్తాడు బిడ్డ? ఆస్తిగో అధికారి అయిపోతాడు, ఆస్తి తీసుకుంటాడు, అంతే కదా. అయితే ప్రీతిని నిభాయిస్తాడు. అట్లా ఇక్కడ కూడా మన తండ్రి దగ్గర ప్రీతిని నిభాయించాలి. బాబా ఎట్లా ఉన్నారో అట్లా మనం కూడా కాపీ చేసుకోవాలి. ఇట్లా కాదు గడి గడి మహిమ చేసేది. బిడ్డలకు తెలుసు శివబాబా మన తండ్రి ఎట్లా అని. ఇదంతా బేహద్ మాటలు. फिर भी जब बेहद का बाप को याद करते हैं तब तक याद करते रहते हैं. भगवान को कहते हैं, हे बाबा, इनका नाम क्या है? शिव है ना. शिव बाबा कहते हैं जैसे हम आत्माएं हैं वैसे शिव बाबा है. यह है परम आत्मा जिसको सुप्रीम कहा जाता है. उसके हम बच्चे हैं. उनको सुप्रीम सोल भी कहा जाता है. అంటే ఇక్కడ తండ్రికు బిడ్డకు సంబంధం. హే బాబా అని చెప్తామా లేదా? శివ్ బాబా పేరు. సో శివ్ బాబా మన ఆత్మ ఎట్లా ఉన్నామో అట్లా పరమాత్మ కూడా ఉన్నారు. పరమాత్మ కూడా ఒక జ్యోతి బిందు ఆత్మని పరం. వాళ్ళకు మనం చెప్తాం మేము మీ బిడ్డ అట్లా అని. బాబా మనకు తండ్రి. సో పరం ఆత్మ వాళ్ళు నివాసం చేసే స్థానం కూడా చాలా శ్రేష్ఠ. పరంధాంలో ఉండే దానివల్ల పరమాత్మ అని చెప్తాం. అంటే అందరు ఆత్మలు కూడా అక్కడ ఉండే వచ్చింది, ఇక్కడ వచ్చి పార్ట్ చేస్తుంది, యాక్టర్ అయింది. సోల్స్ అంటే ఆత్మలందరూ యాక్టర్స్ అయినారు. ఇది చాలా పెద్ద నాటకం.
ఈ నాటకంలో అందరూ యాక్టర్స్ నంబర్ వారు ఉన్నారు. వాళ్ళ పార్ట్ అనుసారంగా వాళ్ళు ప్లే చేస్తారు. అంటే భృకుటి రూపి సింహాసనం దొరికింది. ఎట్లా యాక్టర్ పార్ట్ చేస్తారో అట్లా వాళ్ళ సింహాసనం ఉంది. వాళ్ళకి అంత పే కూడా దొరుకుతుంది. అంటే యాక్టర్స్ చాలా పెద్ద మంచి హీరో పార్ట్ చేసేవాళ్ళుగా ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు. చిన్న పార్ట్ చేసేదిగా ఉంటే తక్కువ డబ్బులు ఇస్తారు. ఇక్కడ కూడా మనం పెద్ద పార్ట్ చేస్తే మనం చాలా పెద్ద సౌకర్యం అయిపోతుంది. అందరూ ఆత్మలు పరంధాం నుంచే వచ్చి ఇక్కడ పార్ట్ చేస్తుంది. పార్ట్ దారి ఆత్మ అయితే నంబర్ వారు పార్ట్ చేస్తూ ఉంటుంది. ఆత్మిక తండ్రి కూర్చొని మనకు చెప్తారు, ఆత్మ ఎట్లా అవినాశి, దాని పార్ట్ కూడా అవినాశి. అందరూ ఆత్మలు పార్ట్ వేరే వేరేగా ఉంటుంది, కానీ ఇద్దరిది ఒక రకంగా పార్ట్ ఉండదు. అందరూ వేరే వేరే. దీని నుంచి ఏం అర్థమైంది? ఆత్మలంతా ఏమో జ్యోతి బిందువే, పార్ట్ మాత్రం డిఫరెంట్. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. అందరికంటే మంచి పార్టీ ఎవరిది? శివ బాబాది మంచి పార్టీ. మళ్ళీ రుద్రమాల అని చెప్తాం. మొదట్లో రుద్రమాలలో అందరూ పరంధాంలో ఉంటారు. నాటకంలో మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. ఎంత మంచి యాక్టర్స్ అంత వాళ్ళ మహిమ చేస్తారా లేదా చెప్తారు. వీళ్ళు ఇంత బాగా పార్ట్ చేస్తున్నారు, వీళ్ళు హీరోయిన్, వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. మంచి పార్ట్ చేసేవాళ్ళు, మంచి హీరోయిన్. ఇక్కడ కూడా అంతే, పెద్ద నాటకం. ఈ నాటకంలో ఫ్యాన్స్ ఎవరు? భక్తాత్మలందరూ ఫ్యాన్స్ అయిపోతారు. సో ఇక్కడ నాటకం బేహద్ డ్రామా. ఈ డ్రామాలో శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ ఒక్క శివబాబా. ఉంచేతే ఉంచే యాక్టర్, క్రియేటర్, డైరెక్టర్. సో వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వస్తారు, చాలా పెద్ద పార్ట్ చేసి డైరెక్షన్స్ ఇస్తారు, అంటే శ్రీమంతం ఇస్తారు. శివబాబాకు తనది పార్ట్ దొరికింది. అయితే టైం షార్ట్, పార్ట్ పెద్ద, షార్ట్ టైం. పార్ట్ ఆత్మ కూడా చేస్తుంది. దేహాభిమానంలో ఉండే కారణించి మనుషులు ఇట్లా ఫీల్ చేయలేదు ఇది పార్ట్ అట్లా అని. సో బాబా చెప్తారు, పార్ట్ అంతా ఆత్మలో ఉంది, ఆత్మ అభిమాని అయి ఉండాలి. తండ్రి ఇప్పుడు మనకు అన్ని విషయాలు నేర్పించినారు. సత్యుగ నుంచి మన ఆత్మ ఎట్లా వస్తాం, సత్యుగంలో ఆత్మ అభిమానిగా ఉంటాం. కలియుగంలో ఆత్మని మర్చిపోయేసి దేహాభిమానిలో వస్తాం. పరమాత్మని కూడా మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మనందరం ఆత్మలు. సంగం యుగంలో మనకి ఈ జ్ఞానం దొరికింది. బాగా చెప్తారు, మీరు బ్రాహ్మణులు చాలా విచిత్రం, నిరాలి, స్పెషల్గా ఉన్నారు, మనిషిలాగా లేదు. మీకు ఇప్పుడు అర్థమైంది. మనందరం యాక్టర్స్ అయినాం, అందరికీ వాళ్ళ పార్ట్ దొరికింది. జో ఏకనా మిగిలే దూసరేసే ఒక్కరిది ఇద్దరిది పార్ట్ ఒకే రకంగా ఉండదు, వేరే వేరేగా ఉంటుంది. పార్ట్ అంతా ఆత్మలో ఉంటుంది. సో ఎట్లా పార్ట్ ఫిక్స్ అయిందో అట్లా అది పార్ట్ చేస్తూ ఉంటుంది. ఆత్మని శరీరం ధారణ చేసుకొని పార్ట్ చేసేది. కొందరికి చాలా మంచి పార్ట్ ఉంటుంది. ఆత్మ చెప్తుంది, నేను గవర్నర్, నేను ఫలానా అట్లా. ఆత్మ అభిమాని కారు వాళ్ళందరూ, దేహాభిమానిలో ఉండి చెప్తారు. అయితే చెప్పేది ఆత్మని. సత్యుగంలో అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకునేప్పుడు కూడా వాళ్ళకి బాగా అనుభవం అవుతుంది, నేను ఒక చిన్న శరీరానికి పోదాను అట్లా. అయితే అక్కడ సత్యుగంలో పరమాత్మ ఎవరు అని జ్ఞానం ఉండదు. ఆత్మ అది అనుభవం అవుతుంది, కానీ పరమాత్మ జ్ఞానం లేదు. అప్పుడు మనకి ఏమీ తెలియదు, శూదర్ కూడా ఏమీ తెలియదు.
అంటే సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగం వరకు మనకు ఈ విషయాలంతా ఏ విషయం సరిగ్గా తెలియదు. దేవతలకు తెలియదు, శూద్రులకు తెలియదు. బ్రాహ్మణ్ మాత్రమే ఉత్తమ్, ఎందుకంటే బ్రాహ్మణకు మాత్రమే పరమాత్మ వచ్చి జ్ఞానం ఇస్తారు. ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగా అర్థమవుతుంది. బ్రాహ్మణ్ ఎంతమంది బ్రాహ్మణ్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చినారు, జ్ఞానం తెలుసుకునే వాళ్ళందరూ బ్రాహ్మణ్ అవుతారు. ప్రదర్శనలో అక్కడ ఇక్కడ తెలుసుకుంటారా లేదు, జ్ఞానం విని వెంటనే ప్రజా కూడా అయిపోతారు. అంటే రాజా కావాలంటే పురుషార్థం చేయాలి, ఊరికే వింటే ప్రజ అయిపోతారు. సో ఒక్కొక్క రాజా కూడా ఎంతమంది ప్రజలు ఉంటారు. మీరు ఇప్పుడు ప్రజలను తయారు చేసుకుంటున్నారు, అందుకే మీరు రాజా అయిపోతారు. మీరు ఎవరెవరికి ప్రదర్శనలో అక్కడ ఇక్కడ బాబాని కూర్చి చెప్తారు, వాళ్ళందరూ మీ ప్రజ అయిపోతారు. ప్రదర్శని ద్వారా, ప్రొజెక్టర్ ద్వారా అందరికీ చెప్పాలి. అంటే యోగం కూడా నేర్చుకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు చాలామంది వస్తారు, ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ ఇప్పుడు కలియుగంలో బాగాలేదు. ఈ రాజయోగం నేర్చుకుంటామని వస్తారు. ప్రజలు ఎక్కువ మంది తయారవుతారు, షావుకారు ప్రజలు ఉంటారు, రాజారాణి వాళ్ళు అందరూ రెడీ అవుతారు. ఇప్పుడు ప్రిన్సెస్ చాలామంది ఉంటారు. సత్యుగు నుంచి తేత వరకు ఎంతమంది ప్రిన్సెస్ 16,108. 8 మంది చాలా స్పెషల్గా ఉంటారు. తర్వాత 108, తర్వాత 16,000 రాజారాణిలు వీళ్ళందరూ. మళ్ళీ ప్రజలు ఎంతమంది ఉంటారు. అయితే ఇప్పుడు అందరూ ఎక్కడ పోయినారు, మనం ఇప్పుడు సర్వీస్ చేస్తాం. మనకి ఇదని ఏం కొత్త మాట లేదు, కల్ప వినిందే ఇప్పుడు చేస్తాం. మనం ఎంత ఫంక్షన్స్ అంతా కూడా చేస్తాం. అయితే ఈ మాటలు మనుషులకి అంత తెలియదు, మనం చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేది. కొత్త మాటలు అనేకసారి మనం విన్నాం, మనకు పాతగానే అనిపిస్తూ ఉంటుంది. బాబా పతిత్ నుంచి పావన్ చేశానికి వచ్చినారు. వరల్డ్ హిస్టరీ, జోగ్రఫీ కూడా మనకు చెప్తారు. నంబర్ వార్ అయినారు. సో మేము ఇక్కడ కూడా బాబా బిడ్డలు నంబర్ వార్ అని తెలుసుకున్నారు. భాషణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాబా చూస్తారు, భాషణ చేసేవాళ్ళు ఉండాలి. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు మంచి భాషణ చేసేవాళ్ళు. ఒకరికంటే ఒకరు ఎక్కువగా మంచి భాషణ చేస్తారు. ఫస్ట్ నెంబర్ బాగా చేస్తే సెకండ్ నెంబర్ ఇంకా దాన్ని చూసి ఇంకా ఎక్కువ చేస్తారు. మూడో వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా చేస్తారు. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత హోషియార్ అయిపోతూ ఉంటారు. చాలా బుద్ధిశాలి, టక్కుని చేయెత్తుతారు, మేము పోయి భాషణ చేస్తాం అట్లా అని. అందరం పురుషార్థి బాగా కావాలి. మొదట్లో అంతా అక్కడ మెయిల్ ట్రైన్ వస్తూ ఉంటుంది. బాబా చెప్తారు, మా అమ్మ స్పెషల్ మెయిల్ ట్రైన్ అంటే భాషణ చేస్తారు. బ్రహ్మ బాబా కూడా చెప్తారు, శివ బాబాను చెప్తారు. అయితే బ్రహ్మ బాబాకు శివ బాబాకు చెప్పేటప్పుడు తేడా తెలిసలేదు. శివ బాబా చెప్తున్నారా, బ్రహ్మ బాబా చెప్తున్నారా అని. బ్రహ్మ బాబా కూడా బాగా భాషణ చేస్తారు. అయితే శివ బాబా చెప్తారు, మనకు తెలిసలేదు ఎవరు ఏం చెప్తారు అని. అందుకే బాబా చెప్తారు, ఎప్పుడూ అనుకోండి శివ బాబా అని చెప్తారు అట్లా అని అనుకోండి. బాబ్ దాదా ఇద్దరు చేరి దాంట్లో చెప్తున్నారు. మనుషులు అనుకున్నారు అంతర్యామి అట్లా అని. బయట ఏం చెప్తారు, చాలా హోషారు. సో బాబాది మహిమ వింటే బిడ్డలకు కూడా చాలా సంతోషం అవుతుంది. లౌకిక తండ్రిది ఏమి ఇట్లా మహిమ లేదు. ఒకవేళ లౌకిక తండ్రి తన బిడ్డ బాగా చదివితే
ఆ తండ్రికి ఎంత సంతోషం, నా బిడ్డ బాగా చదివి నాకంటే పెద్ద పదవి తీసుకుంటాడు అట్లా అని. ఇక్కడ కూడా బాబా బిడ్డలు ఎవరు బాగా చదువుతారు, బాబాకు చాలా సంతోషం, మంచి పదవి తీసుకుంటాడు, ఈ బిడ్డ మంచి లాయక్, నా పేరు కాపాడుతాడు అట్లా అని అనుకుంటారు బాబా. అందుకే ఇక్కడ చాలా హుషారుగా ఉండాలి సర్వీసబుల్ బిడ్డలు. పోయి బాగా భాషణ చేయాలి. బాబా కూడా చెప్తారు, ఫలానా ఫలానా బిడ్డ ఎంత బాగా ఆత్మీక సర్వీస్ చేస్తారు, ముఖ్య మాటలు సబ్జెక్ట్ తీసుకొని భాషణ చేసేది. అందరికీ తండ్రి పరిచయం ఇస్తారు. సో బాబా లాగా ఇక్కడ బాగా మాట్లాడాలి, చెప్పాలి, అన్ని విషయాలు వివరంగా సత్యంగా చెప్పాలి. ఏ పాయింట్ చాలా ముఖ్యమో ఆ పాయింట్ మనుషులకు వినిపించాలి. तो बाबा ने मिसाल भी बताया कि किसको 5 बच्चे थे, तो कोई ने पूछा तुमको कितने बच्चे हैं, तो बोला 2 बच्चे। कहा कि तुमको तो 5 बच्चे हैं, कहा सपूत बच्चे 2 हैं। అంటే బాబా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. లౌకిక్లో ఎవరికో 5 మంది బిడ్డలు ఉన్నారు. అయితే ఎవరైనా అడిగినప్పుడు చెప్తారు, 2 నాకు బిడ్డలు అట్లా అని. 5 మంది కదా ఉన్నారు, 2 ఎందుకు చెప్తారు అంటే 2 మంచి బిడ్డలు. నేను ఎట్లా చెప్తానో అట్లా నా మాట విని ఒబీడియంట్గా ఉండే బిడ్డలు 2. అందుకే వాళ్ళ 2 మాత్రం బిడ్డ అని చెప్తారు. మిగతా 3 డిసొబీడియంట్, వాళ్ళని బిడ్డ అని అనుకోరు. ఇక్కడ మరి బాబాకు ఇంతమంది బిడ్డలు ఉన్నారు. ఇంతమంది బిడ్డలు ఉండి ఏం లాభం? ఒబీడియంట్గా ఉండాలనా లేదా? ఇట్లా డాక్టర్ నిర్మల చాలా బాగా సర్వీస్ చేస్తారు, చాలా ప్రీతిగా లౌకిక తండ్రి కూడా చెప్తారు, నా బిడ్డ సెంటర్ సంభాలన చేస్తుంది ఎట్లా అని వాళ్ళ లౌకిక తండ్రి. తో భారతదేశాన్ని సర్వీస్ చేస్తుంది, భారత్ను స్వర్గం చేసే సేవ చేసేది. ఇది ఎంత పెద్ద మంచి మాట. సో వాళ్ళ లౌకిక తండ్రి కూడా పెద్ద మహిమ అంటే నష, నా బిడ్డ ఎంత బాగా సర్వీస్ చేస్తుంది అట్లా అని. ఇట్లా బిడ్డలు ఉంటే ఇట్లా ఉండాలి. ఎట్లా ఉండాలి? చాలా ఒబీడియంట్గాను ఉండాలి, సర్వీసబుల్గాను ఉండాలి. అర్థమైందా? సో ఈ భారతదేశం నరకంలాగే ఇప్పుడు అయిపోయింది. రావణ్ రాజ్యం. ఈ రావణ్ రాజ్యంలో ఎంతమంది సీతలు ఖైదీ అయినారు? ఒక సీత అది మాట కాదు, ఖైదీ అయింది. ఎంత ఆత్మలు అందరూ రావణ్కు వశమైపోయినారు. కామక్రోధ మోహలోభ అహంకారం ఈర్ష్యా ద్వేషం అన్నిటికీ వశమైపోయినారు. భక్తి శాస్త్రాలు ఏదో దంతకథ వినిపించినారు. అది భక్తి మార్గం కూడా ఉంది, డ్రామా అనుసారంగా కథలు వినిపించేది. ఇక్కడ మరి సత్యుగ నుంచి లాస్ట్ వరకు ఏమేం జరిగిందో అదంతా శివబాబా మనకు చెప్తారు, ఎట్లా పాస్ అయింది ఒక్కొక్క యుగం అట్లా అని. మరి దీంట్లో మనమే పూజారిగా ఉండి మనమే పూజ్య అవుతాం. మనమే పూజ్యంగా ఉండేవాళ్ళు మరి పూజారి అయిపోయినాం. పూజారిది ఒక ఆట ఈ డ్రామాలు. మొదట్లో బంగారు యుగం ఉండింది, తర్వాత ఇప్పుడు ఏ యుగం ఉంది? సంగం ముందు ఇనుము యుగం ఉంది. సో బాబా చెప్తారు, ఈ 4 యుగాలు తిరుగుతూనే ఉంటుంది. సత్యయుగంలో సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తారు. తర్వాత రామచంద్రుడు చంద్రవంశీ రాజ్యం చేస్తారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, ఈ సంగం యుగంలో మనందరం ఆత్మీక యోధ అంటే క్షత్రియులు, శారీరకంగా లేదు. రామ్ సీత త్రేతాయుగంలో శారీరకంగా చూస్తే క్షత్రియులు అంటే చంద్రవంశీయుల్ని క్షత్రియ అని చెప్తారు. ఇక్కడ అట్లా కాదు, ఆత్మ రావణ్తో యుద్ధం చేస్తుంది, అందువల్ల క్షత్రియ అంటే యుద్ధం చేసేవాళ్ళు నా అర్థం. ఇక్కడ యుద్ధ మైదానంలో వికారాన్ని యుద్ధ మైదానం ఇది. ఇక్కడ యుద్ధం చేస్తుంది
హే ఆత్మ క్షత్రియ అని చెప్తారు, ఆత్మిక క్షత్రియ. రావణ్ణ జయించాలి ఆత్మిక క్షత్రియులు. ఇది జిస్మాని క్షత్రియ కాదు, అంటే ఇది అక్కడ స్థూలంగా యుద్ధం చేసే వాళ్ళని క్షత్రియుల నుంచి చెప్తారు. క్షత్రియ వంశం అంటే యుద్ధం చేసేవాళ్ళు. ఇక్కడ మాయతో యుద్ధం చేసేవాళ్ళు ఆత్మిక క్షత్రియులు. అది బాహుబలాని యుద్ధం, ఇది యోగ బలాని యుద్ధం. అక్కడ మల్ల యుద్ధం కూడా చూపిస్తారు. పరస్పరంగా ఎట్లా వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, విజయం వస్తుంది. మరి ఇక్కడ శివబాబు చెప్తారు, మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉంది. ఇప్పుడు బాంబ్స్ ద్వారా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మిక క్షత్రియులు మాయతో యుద్ధం చేస్తాం, స్థూల క్షత్రియులు బాంబ్స్ ద్వారా యుద్ధం చేస్తారు. అక్కడ అంటే ఆర్మీలో పోయి చేరే వాళ్ళందరూ కూడా క్షత్రియుని అర్థం. ఇక్కడ మన మాయా జీత్ జగజ్జీత్ అవుతాం. శ్రీమత్ అనుసారంగా నడుచుకుని మాయను జయించేస్తాం. మనందరం ఆత్మిక క్షత్రియులు అంటే యోధాలు, ఆత్మిక యోధ. ఇప్పుడు మనం శారీరక యుద్ధం చెయ్యం, ఈ కర్మేంద్రియాల్ని మన కంట్రోల్లో పెట్టుకున్నాం. దాని ద్వారా యుద్ధం కాదు, మాయను జయించే యుద్ధం మనం చేసేది. ఆత్మగే బాబా వచ్చి చెప్తారు, బచ్చే మీరు నా తలంపు చేస్తూ ఉండండి, మాయని జయించవచ్చు. మరి నా తలంపు చేయలేదంటే మాయ ఏం చేస్తుంది? మన ద్వారా వికర్మం చేయించేస్తుంది, ఉల్టా సుల్టా పని చేయించేస్తుంది. మనం ఇప్పుడు వికర్మాన్ని వినాశం చేసుకుంటాం అంటే ఏ ప్రకారమైన ఉల్టా సుల్టా సంకల్పం కూడా చేయకూడదు, చెడ్డ పని ఏమో చేయకూడదు. దానికోసం బాబా తలంపులో సంతోషంగా ఉండాలి. బాబా మనకు చెప్తారు, దానికోసం అమృత్ వేళ లేచే అభ్యాసం చేయండి. బాబా మీరు ఎంత మధురంగా ఉన్నారు, మీలాగా నేను కూడా ఉంటాను, అట్లానే అమృత్ వేళ లేచి మాట్లాడాలి. ఆత్మనే చెప్తుంది బాబా. బాబా పరిచయం ఇచ్చేది కూడా ఆత్మని, వేరే వాళ్ళకి కూడా ఆత్మనే కదా. సో నేను శివబాబా చెప్తారు, నేను మీ బిడ్డ అయినా, మీ తండ్రి అయినాను, మీరు నా బిడ్డ అయినారు. ఈ సృష్టి చక్రాన్ని రహస్యంతా నేను మీకు వినిపించేదానికి వచ్చినాను చెప్తారు. అయితే మనుషులు ఈ మనిషి సృష్టిది ఉల్టా జాడ్. ఈ కల్పవృక్షం అనేది మనిషి సృష్టిది తలకిందుగా ఉండే వృక్షం. దీంట్లో వెరైటీ ధర్మాని మనుషులు ఉన్నారు ఈ వృక్షంలో. దీని విరాట్ లీలా అని చెప్తారు. వెరైటీ బ్రాంచెస్ కూడా ఉంది విరాట్ లీలా. తండ్రి మనకు చెప్పినారు, ఈ మనిషి సృష్టి రూపీ వృక్షానికి నేనే బీజ రూపం. అట్లా అని నా తలంపు మీరు చేస్తూ ఉండండి. ఇక్కడ మరి వెరైటీ ధర్మాలు ఉంది. కొందరు కొన్ని ధర్మాలు పోయేవాళ్ళు, కొందరు కొన్ని ధర్మాలు పోయేవాళ్ళు. ఇదంతా డ్రామాలు అట్లనే చేసే ఉంది. కొందరు క్రిస్టియన్స్ అవుతారు, కొందరు ముస్లిమ్స్ అవుతారు. అందుకే చెప్పుకుంటారు మేము ఫలానా ధర్మం వాళ్ళు అట్లా. ఫలానా ధర్మానికి మెసేజ్ ఇచ్చేదానికి వచ్చినాం చెప్తారు. క్రైస్ట్ వచ్చి తన మెసేజ్, బుద్ధ తన మెసేజ్ ఇస్తాడు. మెసేజ్ అంటే సందేశం. ఎవరు సందేశం వాళ్ళు ఇస్తారు? అయితే డ్రామా అనుసారంగా వాళ్ళు వచ్చి ఏమో సందేశం ఇస్తారు. బాబా చెప్తారు, ఈ డ్రామాలో ఇదంతా రిపీట్ అవుతూ ఉంటుంది. పరమాత్మ వచ్చి చెప్పేది సత్యమైన సందేశం. ఇది ఒకటే ధర్మం. ఇప్పుడు రాజ్యం మరి ధర్మం స్థాపన అయ్యేది పరమాత్మ ద్వారా ఈ సమయంలో, సంగమ యుగాన్ని. ఈ ప్రపంచంలో వేరే ఎవరికి ఈ విషయాలంతా తెలీదు. ఇప్పుడు సంగమ యుగం జరుగుతుంది అని కూడా చాలామందికి తెలీదు. వినాశ జ్వాల ఇప్పుడు ప్రజ్వలిత అవుతూ ఉంటుంది. శివబాబా చెప్తారు,
ఇది జ్ఞాన యజ్ఞం. వాళ్ళు మరి రుద్ర అని పేరు పెట్టినారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల శివబాబా రచన చేసినారు. మరి బ్రాహ్మణ్ అంటే చాలా శ్రేష్టం. ఈ జ్ఞానం తెలుసుకొని అందరికీ చెప్పేవాడు. బ్రాహ్మణ్ వచ్చిన తర్వాతనే ఈ కల్పవృక్షంలో మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. వంశం వృద్ధి అవుతుంది. వాస్తవంగా బ్రహ్మ బిడ్డలే అందరూ. బ్రహ్మ అంటే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తాం. బ్రహ్మ అని ఆదిదేవ్. ఈ మొత్తం వృక్షానికి ఆదిదేవ్ బ్రహ్మ. మొదట్లో వచ్చినవాడు. అందుకే వాళ్ళని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పేది. అయితే భగవాన్ సృష్టి ఎట్లా రచన చేశారు అది తెలుసుకునే మాట. ఎప్పటి వరకు మనం పతితుగా ఉంటాము, పిలుస్తూనే ఉంటాం. వచ్చి దుఃఖంగా ఉన్నాం, దూరం చేయండి చెప్పేసి పిలుస్తూ ఉంటాం. బాబాని దుఃఖహర్త సుఖహర్త. మరి ఇంకొక పేరు చెప్తారు, హరిద్వార్ని ఉంది. హరి అంటే ఏమర్థం? దుఃఖాన్ని దూరం చేసేవాళ్ళు అని అర్థం. హరిద్వార్, హరి కా ద్వార్. తో ది గంగా నది దగ్గర పోయి చెప్తారు హరిద్వార్. అదేనా హరిద్వార్. హరి ఉండే ప్లేస్ ఏది? పరంధామ్, హరిద్వార్ అని చెప్తారు. తో గంగా స్నానం పోయి చేసుకొని వస్తారు. మరి హరిద్వార్ అని చెప్తారు. అయితే హరి ద్వారం ఎక్కడ ఉంది అది తెలీదు. కృష్ణని అంటే విష్ణువుని కూడా హరి అని చెప్తారు. హరిద్వార్ ఎవరు? శివబాబానా, విష్ణువా, కృష్ణానా? దుఃఖహర్త సుఖహర్త శివబాబా. సో మొదట్లో ఇది తెలుసుకోవాలి. మన ఇంటికి పోదాం, పరంధాంకి పోదాం. అక్కడ బాబా మా బాబాను ఉంటారు, మన బిడ్డలు కూడా ఉంటాం. ఇల్లు మనది. ఆ ఇంటిని గురించి శివబాబానే మనకు పరిచయం ఇస్తారు. తండ్రి మరి అక్కడ పైన ఉంటారు పరంధాం. ఇట్లా ఇప్పుడు మాలలో కూడా పూలు చూపిస్తారు. ఆ పూలు శివబాబా. తర్వాత యుగల్ దానా ఉంటుంది, అంటే బ్రహ్మ సరస్వతి. తర్వాత రుద్రమాలలో మణి అంతా ఉంటుంది. సో రుద్రమాల మరి విష్ణుమాల అయిపోతుంది. విష్ణుమాల అంటే సత్యుగంలో వచ్చేవాళ్ళు అందరూ ఆత్మలు. బ్రాహ్మణుది మాల లేదు, అంటే కరెక్ట్గా నంబర్ వార్ ఫిక్స్ అయిపోయింది, కరెక్ట్గా యాక్ట్ చేస్తారు అక్కడి నుంచి. ఈ బ్రాహ్మణ అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. గడి గడి టూట్ పడతా ఇక్కడ. అంటే బాబా చెప్తారు ఇట్లా ఈ మాలలో పూలు పైన ఉంటుంది, 2 యుగల్ దానం ఉంటుంది, రుద్రమాల అని చెప్తారు. సో రుద్రమాల మళ్ళీ విష్ణుమాల అయిపోతుంది. బ్రాహ్మణ కోసం మాల లేదు, ఎందుకంటే గడి చేంజ్ అవుతూ ఉంటారు, గడి కొందరు భాగంతి అయిపోతూ ఉంటారు. మరి ఆ మణి వెళ్ళిపోతుందా లేదా? పర్ఫెక్ట్గా ఏదేది అయిపోయిందో దానికి మాత్రమే మాల అయిపోయేది, సంపూర్ణ అయిన వాళ్ళది మాత్రం. తండ్రి మరి చెప్తారు, నంబర్ వారే ఉంటారు. ఈరోజు బాగుంటారు, రేపు మరి తుఫాన్ వచ్చి వెళ్ళిపోతారు. గ్రహచారం కూర్చుంటుంది, మళ్ళీ కూల్ అయిపోతారు, పురుషార్థం లేదు. బాబా చెప్తారు, నా బిడ్డ అయిపోయిన తర్వాత ఆశ్రివంత్ సునంతి కథంతి భాగంతి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని విషయాల్లో విజయమో వస్తుంది, విజయమాల్లో వచ్చేట్టుగా ఉంటారు, మళ్ళీ సడన్గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అందుకు భాగంతి అయిపోతారు. మరి సత్యుగంలో పోయి వాళ్ళు చండాలు అయిపోతారు. మళ్ళీ మాలలో ఎట్లా వాళ్ళని వేసేది? సో రాజారాణిలు ఎవరవుతారు, వాళ్ళది మాత్రమే మాలలో మణి అయ్యే మాట ఉంటుంది. ఇక్కడ మరి బాబా చెప్తారు, బ్రాహ్మణ్ అందుకే మాల చేసానికి లేదు,
ఒకరోజు బాగుంటారు, ఒకరోజు మాయ వచ్చేసి ఉంటుంది. ఈరోజు చూస్తే నేను బాబాను వదిలేసే పోను, నాకు బాబా అంటే ఎంత నిశ్చయం, నాకు ప్రీతి. రేపు మరి ఎవరిపైన ప్రీతి వచ్చేస్తుంది, వెళ్ళిపోతూ ఉంటారు. భక్తిమాల కూడా ఇప్పుడే రెడీ అయింది. రుద్రమాలను రెడీ అవుతుంది, వైజయంతి మాలను రెడీ అవుతుంది. అయితే బ్రాహ్మణకు మాత్రం మాల లేదు. ముఖ్యంగా ఇక్కడ భక్తిలో మీరా చాలా ప్రసిద్ధి. మరి జెంట్స్లో నారద చాలా ప్రసిద్ధి. ఇప్పుడు రుద్రమాల సంఘం యుగాల్లో బాబా రెడీ చేస్తూ ఉన్నారు. సంఘంలో తండ్రి వచ్చినారు ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేదానికి. బిడ్డలకు నేర్పిస్తారు, ఏమంతా బాబాకు నేర్పిస్తారు, బాబా మనకు నేర్పిస్తారు. మనకు కూడా అర్థమైంది, మన స్వర్గానికి మాలిక్ అవుతాం. అట్లా ఇప్పుడేమో అందరూ నరకంలో ఉన్నారు. తండ్రి చెప్తారు, ఈ నరకాన్ని తన్నేసి స్వర్గానికి రాజ్యం తీసుకోండి ఎట్లా అని. అంటే రావణ్ ఎట్లా మీ రాజ్యాన్ని తీసుకునేశాడు, మీరు కూడా ఇప్పుడు రావణ్ రాజ్యాన్ని తనేయండి, స్వర్గానికి పోవాలి. ఈ విషయాలంతా తండ్రి వచ్చి కూర్చొని మనకు నేర్పిస్తారు. ఇది శాస్త్రాల్లో లేదు. శాస్త్రం ఎంతమంది చదువుతారు, తీర్థయాత్రలంతా పోతారు, అయితే వాళ్ళకు ఏం పురుషార్థం చేయాలనేది తెలీదు. బీజరూప్ తండ్రి జ్ఞానసాగర్, శాంతి సాగర్, వాళ్ళే ఆత్మకు శాంతిని ఇస్తారు, జ్ఞానం ఇస్తారు. తండ్రి మనకు చెప్తారు, లక్ష్మీనారాయణ సత్యుగానికి మాలికగా ఉంటుంది. వాళ్ళ ముందు ఇదంతా ఏం కలియుగం వినాశమైపోతుంది. ఇప్పుడు ఈ కలియుగం అంత సమయం వచ్చేసింది, సంగం యుగం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్వర్గం కావాలి, జల్దీ వస్తుంది. సంగం యుగం వచ్చేసిందంటేనే స్వర్గం జల్దీ వస్తుంది అని అర్థం. తండ్రి మరి స్వర్గాన్ని రచయిత, స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ ఏమో స్వర్గానికి మాలిక్. వాళ్ళకి ఎక్కడి నుంచి ఆస్తి దొరికింది, స్వర్గాన్ని ఆస్తి. ఈ సంగం యుగంలోనే శివబాబా వాళ్ళకి ఇచ్చినారు. ఎవరినైనా అడగండి, లక్ష్మీనారాయణ సత్యుగంలో ఈ రాజ్యం తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అట్లా ఎవరికి తెలీదు. శివబాబా దాత చెప్తున్నారు, ఇప్పుడు నేను మీకు రాజయోగం నేర్పిస్తాను, శ్రేష్ఠ కర్మ నేర్పించి లక్ష్మీనారాయణగా చేశాను అంటే పూజ్య స్వరూపంగా చేస్తున్నారు. ఈ విషయాలు కూడా మనుషులకు తెలియదు. తండ్రి వచ్చి మనకు నేర్పిస్తారు. ఈ సంగం యుగంలోనే రాజయోగం నేర్చుకునేది సాధ్యం. గీతలో రాజయోగాని మాటలు ఉంది, వర్ణన చేస్తున్నారు. సో గీత శాస్త్రంలో మాత్రమే రాజయోగాని మాట ఉంది, వేరే దేంట్లో లేదు రాజయోగం. ఎందుకంటే గీత అంటే భగవాన్ వాచ, అంటే భగవానే వచ్చి రాజయోగా నేర్పించేది సాధ్యం. తండ్రి మరి వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని రాజుల కంటే రాజాగా చేస్తాను. భగవానే వచ్చేసి నర్ నుంచి నారాయణ చేసానికి ఈ జ్ఞానం ఇస్తారు. భారత్లో ముఖ్య శాస్త్రమే గీత. గీత ఎప్పుడు రచన అయింది ఇది మనుషులకు తెలీదు. వాస్తవంగా ప్రతి కల్పానికి సంగం యుగంలో భగవాన్ వచ్చి ఈ గీత చెప్తున్నారు, ద్వాపర యుగంలో కాదు. తో ఈ రాజ్యం తీసుకుంటాం మనం ఇప్పుడు, తర్వాత తము ప్రధాన దుఃఖి అయిపోతాం. ద్వాపర యుగం నుంచి మనం మాయకు వశమైపోతాం, రావణ రాజ్యం స్టార్ట్ అవుతుంది. మొత్తం భారతదేశానికి కథ ఇది. భారతదేశంలోనే ఆల్రౌండ్ పార్ట్ చేస్తారు భారతవాసీలు, వేరే ఎవరికి ఆల్రౌండ్ పార్ట్ లేదు. అంటే 84 జన్మ అనే రహస్యం కూడా బాబా మనకు చెప్పినారు. 5000 సంవత్సరం ముందు మీరు ఎట్లా దేవీ దేవతగా ఉంటుంది, మరి ఎన్ని పునర్జన్మం తీసుకున్నారు, ఇదంతా మొదట్లో మీకు తెలిసే ఉండలేదు. నేను వచ్చి మీకు చెప్తాను భారతవాసీలు, ఇది అంతిమ జన్మ. ఇది ఆదిలో ఎట్లా మీరు వచ్చినారు, మధ్యలో ఏమైంది, మరి అంతు సమయంలో ఏమవుతుంది. అంతు సమయంలో భగవాన్ వచ్చి మనకు ఈ నాలెడ్జ్ ఇస్తారు. ఈ సృష్టి చక్రం
తిరుగుతూ ఉంటుంది, సృష్టి ఎట్లా వృద్ధి అవుతుంది, అది కూడా బాబా మనకు చెప్తారు. సో ఇక్కడ మరి ఈ సంగం యుగాల్లో మనకు ఈ ప్రశ్న లేదు, సృష్టి ఎట్లా వృద్ధి అవుతుంది ఎట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని వృద్ధి అయ్యేదాన్ని తక్కువ చేయాలని కదా మనుషులు అనుకున్నారు. మళ్ళీ వృద్ధి ఎట్లా అయ్యేది అని ఈ సమయంలో ప్రశ్న లేదు. ఈ సమయంలో కలియుగాని వినాశం మన ముందు ఉంది. జ్ఞాన్ సాగర్ బాబా వచ్చి మనకి ఇప్పుడు అని చెప్తున్నారు. ఈ జ్ఞానం విన్న తర్వాత మనం లాస్ట్లో ఈ జ్ఞానం వింటున్నాం, ఇప్పుడు లాస్ట్ జన్మలో వింటున్నాం. తర్వాత ఇదే లాస్ట్ పరంధాం పోయేసి సత్యుగానికి వస్తాం. మరి బావ చెప్తారు, ఈ మనకు ఈ జ్ఞానం అంతా వేరే ఎవరు వినిపించేదానికి కాదు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. భగవాన్ బాచా నేనే వచ్చి మీకు రాజీవ్గా నేర్పిస్తాను, ఈ యూనివర్సిటీని ఓపెన్ చేస్తారు. ఇది పాండవ్ గవర్నమెంట్, ఇది యూనివర్సిటీ. ఇది ఇప్పుడు ఈ సంగం యుగం జరుగుతుంది. మరి లౌకికంలో కౌరవ్ గవర్నమెంట్ ఉంది, యాదవ్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యాదవులు బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు, కౌరవులు వాళ్ళ ఇష్ట ప్రకారం ఏమేమి చేస్తారో అని సీటు కోసం ఓటు కోసం పని చేస్తూ ఉన్నారు. తండ్రి చెప్తారు యాదవ్ కౌరవ్ ఫైనల్గా వినాశం అయిపోతారు. ఎందుకంటే వినాశకాలి విపరీత బుద్ధి వాళ్ళు అయిపోతారు. అంటే యాదవులు కౌరవులు. పాండవులకు మాత్రమే భగవాన్ పైన ప్రీతి బుద్ధి, వాళ్ళు పరస్పరంగా బాంబ్స్ వేసుకొని వినాశం అయిపోతారు. తండ్రి పైన వాళ్ళకు ప్రీతి లేదు. అందుకే చెప్తారు 2 పిల్లిలు జగడాలు వేస్తూ ఉంటే మూడవది కోతి దానికి బన్ను దొరికింది, వెన్న దొరికింది చెప్తారు. సో మనుషులు ఏం చెప్తారు? పరమాత్మ కుక్కల పిల్లిలో అన్నిట్లా ఉన్నారని చెప్తారు. బాకీ పాండవులకు మాత్రమే పరమాత్మ పైన ప్రీతి ఉంటుంది. మనందరూ పాండవులు పరమాత్మ సైడ్ ఉన్నాం. పరమాత్మ దగ్గర మనకు ప్రీతి, పరమాత్మ స్వయం మన సైడ్ ఉన్నారు. పాండవు అంటే ఆత్మిక గైడ్లు. ఇట్లా లౌకికలో స్థూలంగా గైడ్ ఉంటారా లేదా? గైడ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ పోండి అట్లా పోండి. ఇక్కడ మరి ఆత్మిక గైడ్ పరంధాం దారి చూపిస్తారు. మనందరం ఆత్మిక గైడ్ పాండవుని అర్థం. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। ओम शांति। మళ్ళీ ధారణ కోసం ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ ఏమంటే ఆత్మాభిమాని అయ్యేసి आत्माभिमानी बन इस बेहद नाटक में हीरो पार्ट बजाना है। हर एक एक्टर का पार्ट अपना अपना है, इसलिए किसी के पार्ट से रीस नहीं करना है। అంటే ఆత్మాభిమాని అయ్యేసి బేహద్ నాటకంలో హీరో పార్ట్ దారి కావాలి, హీరో పార్ట్ చేయాలి. మరి అందరిది వాళ్ళ వాళ్ళ పార్ట్, అందుకే వేరే వాళ్ళ పార్ట్ పైన మనకు పోటీ ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ పార్ట్ చేస్తారు, మనం మన పార్ట్ చేస్తాం. మళ్ళీ రెండో పాయింట్ ఏమంటే सवेरे सवेरे उठकर अपने आपस में बातें करनी है, अभ्यास करनी है। मैं इस शरीर की कर्मी इंद्रियों से अलग हूँ। बाबा आप कितने मीठे हो, आप हमें सृष्टि के आदि मध्य अंत का ज्ञान सुनाते हैं। అమృత్ వేళ లేచి చాలా ప్రీతిగా బాబా దగ్గర మాట్లాడాలి, అభ్యాసం చేయాలి. నేను ఆత్మ ఈ కర్మేంద్రియ నుంచి వేరేగా ఉన్నాను, బాబానే మహిమ చేయాలి. మీరు ఎంతో స్వీట్గా ఉన్నారు బాబా, మీరే వచ్చి నాకు సృష్టి చక్రాన్ని ఆది మధ్య అంత జ్ఞానం ఇచ్చినారు. మళ్ళీ వరదానం సదా దేహ అభిమాన్ వా దేహాన్ని బద్బు అంటే బ్యాడ్ స్మెల్ నుంచి దూరంగా ఉండేవాళ్ళు. ఇంద్రప్రస్థ నివాసి భావ. మరి బావ చెప్తారు
कहते हैं इंद्रप्रस्थ में सिवाय परियों के और कोई भी मनुष्य निवास नहीं कर सकते हैं. ఇంద్రప్రస్థలో దేవతలు తప్ప పరిష్టాలు తప్ప మనుషులు ఎవరు నివాసం చేస్తానికి లేదు. मनुष्य अर्थात जो अपने को आत्मा न समझ करके देह समझते. ఇంద్రప్రస్థలో దేహాభిమానిలు ఉండరు. మనిషి అంటే స్వయం ఆత్మను అనుకోకుండా దేహంని అనుకునేవాడు. तो देह अभिमान और देह की पुरानी दुनिया पुरानी संबंधों से सदा उपरा मुड़ते रहो. మనకు బాబా చెప్తారు ఇప్పుడు ఈ దేహ అభిమానం నుంచి దేహాన్ని పాత ప్రపంచం పాత సంబంధాల నుంచి చాలా ఉపరాంగా ఎగురుతూ ఉండండి. అప్పుడే ఫరిష్తా స్టేజ్ వస్తుంది. ఫరిష్తాలే ఇంద్రప్రస్థలో ఉండేదానికి అవుతుంది. జరా బీ మనుష్య పనికి బద్బూనా. నేను మనిషిని ఈ దేహాభిమానాన్ని అసహ్యంగా ఉండే ఫీలింగ్స్ రాకూడదు. तो देही अभिमानी स्थिति में रह ज्ञान और योग के पंख मजबूत हो तब कहेंगे इंद्रप्रस्थ निवास. ఆత్మ అభిమాని అయ్యేసి ఉండండి. జ్ఞాన యోగాని రెక్కలతో ఎగురుతూ ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలి జ్ఞాన యోగాని రెక్కలు. అప్పుడే ఇంద్రప్రస్థ నివాసి అవుతారు. మరి స్లోగన్ अपने तन मन और धन को सफल करने व सर्व खजानों को बढ़ाने वाले ही समझदार. అంటే ఎవరు తన మన ధనాన్ని సఫల్ చేస్తారు, తన దగ్గర ఉండే సర్వ ఖజానాల్ని ఎక్కువగా చేసుకుంటారు, వాళ్ళే బుద్ధిశాలి అని అర్థం. బుద్ధిశాలి అంటే మనం పెంచుకోవాలి మన దగ్గర ఉండే ఖజానాలు. అందరికీ ఇస్తేనే అది ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఓం శాంతి. రుద్రమాలలో పూసలవ్వండి మీరెప్పుడు బాబా హృదయం దిగిరాతండి. రుద్రమాలలో పూసలవ్వండి మీరెప్పుడు బాబా హృదయం దిగిరాతండి. పంచభూతముల పరుగులుండవు చీచీ దేహము చింతలుండవు. పంచభూతముల పరుగులుండవు చీచీ దేహము చింతలుండవు. నాది నాదని భ్రమలు ఉండదు నేను నేనను గర్వముండదు. రుద్రమాలలో పూసలవ్వండి మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. ఆత్మల వరకే అందు ప్రవేశము దేహముతో గల సంపదలుండవు. ఆత్మల వరకే అందు ప్రవేశము దేహముతో గల సంపదలుండవు. దుఃఖముల అనుభవం ఉండదు శాస్త్ర పఠనములు ధ్యాస ఉండదు. రుద్రమాలలో పూసలవ్వండి మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి.
వస్తులుండవు. సతీసుతుల సంస్కారముండదు, హద్దులలో గల ఆస్తులుండవు. కర్మలు తొలగే శిక్షలుండవు, జన్మలు మారే దానముండదు. రుద్రమాలలు పూసలవ్వండి. మీరిప్పుడు బాబా హృదయం దిగిరాకండి. తండ్రి వచ్చి స్థాపించిన బడిలో బ్రహ్మముఖముతో చెప్పిన జ్ఞానము. తండ్రి వచ్చి స్థాపించిన బడిలో బ్రహ్మముఖముతో చెప్పిన జ్ఞానం. దేవీ దేవత ధర్మము కలిగిన శ్రీమతంబును ధారణ చేసి రుద్రమాలల పూసలవ్వండి. మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి. రుద్రమాలల పూసలవ్వండి. మీరెప్పుడు బాబా హృదయం దిగిరాకండి.